రాష్ట్రంలోని బస్సు యజమానులందరూ ఐక్యంగా ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 18న బస్సు ఓనర్ల సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి బస్సు యజమాని తప్పనిసరిగా హాజరై తమ సమస్యలపై చర్చించాలని కోరారు. అందరూ ఒకే తాటిపై నడిస్తే సమస్యలకు సమిష్టిగా పరిష్కారం సాధించవచ్చునని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో గచ్చిబౌలిలో ఉండే జెడ్ సన్ రైస్ 10:30 11th 10:30 అంటే మనం అంతా వేసేదే లేట్ కదా. ఎందుకంటే మనం బళ్ళు పంపించినాం 1 గంటకు 2 గంటల వరకు మేము కొంటున్నాం. కానీ ఇప్పుడు చాలా మంది మనం మళ్ళీ క్లీనర్లు డోబీలు పైగా క్లీనర్లు అయినాం కాబట్టి ఎందుకంటే బండి బాగా రెడీ చేసి మళ్ళీ సాయంత్రం పంపించుకుంటే వాడు ఒక్కడు. మామూలుగా అయితే మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ అంతా రాత్రి 1 గంటల పోయి పనుకుంటారు. పాపం ఇంతకుముందు బస్సు వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు, నేషనల్ జబ్బారు ఏమి పెద్ద పెద్ద ఓనర్లు ఉన్నారు. ఇప్పుడు 10-1 గంటల ఫోన్ ఎత్తేవాళ్ళు. ఇప్పుడు జబ్బార్ అయితే లేదు. నేను 6 గంటలకు ఫోన్ చేస్తానే తింటాడు క్యారే జబ్బార్ భాయ్ క్యా ఉంటున్నా క్యా కన్నా జబ్ పైసా నయ్యా. అప్పుడు మాకు లేదు. ఇప్పుడు అప్పుడు మనకు ఏదో చేస్తాను. ఇప్పుడు అట్లా కాదన్నా వద్దని లేదు, అన్నీ చూసుకోవాలి. లేకపోతే సాగరంటే వాళ్ళు ఒప్పుకోరున్నా అని అన్నారు. సో నాకేమంటే పుట్టింది దాంట్లో, పెరిగింది దాంట్లో, ఈరోజు అనుభవిస్తున్నా దాంట్లోనే. నాకు తల్లిదండ్రులు చెడిపోతా అంటే బాధపడి ఏదో పెట్టినా ఏదో నేనేమో ప్రెగ్నెంట్ కావాలా ఇంకోటి కావాలని లేదు. నాకేంటి హాయిగా ఉన్నా. యాజ్ అ బస్ ఓనర్ లెట్ us డిస్కస్. తప్పేమన్నా చెప్పండి దయచేసి. 18వ తేదీ హైదరాబాదులో గచ్చిబౌలిలో ఉండే జెడ్ సన్ రైస్ 10:30 11th 10:30 అంటే మనం అంతా వేసేదే లేట్ కదా. ఎందుకంటే మనం బళ్ళు పంపించినాం 1 గంటకు 2 గంటల వరకు మేము కొంటున్నాం. కానీ ఇప్పుడు చాలా మంది మనం మళ్ళీ క్లీనర్లు డోబీలు పైగా క్లీనర్లు అయినాం కాబట్టి ఎందుకంటే బండి బాగా రెడీ చేసి మళ్ళీ సాయంత్రం పంపించుకుంటే వాడు ఒక్కడు. మామూలుగా అయితే మా ఫ్రెండ్స్